స్పెషల్ శనగలు అనేది చేసేది ఎలా చేయాలో ప్రిపేర్ చేయడం చూపిస్తాను. సో నైట్ అంతా నానబెట్టిన శనగల్ని ఇలా కుక్కర్లో వేసి సాల్ట్ వేసి ఉడికించుకోవాలి మనం ఒక 3 విజిల్స్ వచ్చేదాకా. శనగలు ఉడకబెట్టుకున్నాం కదా, శనగల్లోనికి మనకు పచ్చిమిర్చి కారం అని వేసుకోవాలి. సో పచ్చిమిర్చి సాల్ట్ అనేది వేసుకుని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫైనలీ ఇలా అవుతుందన్నమాట. సో తరువాతకి కావాల్సిన పదార్థాలు ఉద్దబేళ్ళు, శనగబాళ్ళు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా అది, అండ్ పసుపు. ఆయిల్ వేసుకోవాలి మనం. ఆవాలు, జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి మనం. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మొదటిగా శనగబాళ్ళు అనేది యాడ్ చేద్దాం. ఉద్దబేళ్ళు అనేది కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు, మిర్చి అనేది కూడా యాడ్ చేస్తున్నాను. సో అన్నిటిని ఇలా కలుపుకోవాలి. ఇందాక మిక్సీకి వేసుకొని పెట్టుకున్నామని లైక్ పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు యాడ్ చేసిందని తిరువాతలోకి వేసి మగ్గనివ్వాలి కాసేపు. పచ్చి వాసన వెళ్ళేదాకా మనం దూరగా వేయించుకోవాలి తిరువాతలో వచ్చేసి. సో ఫైనల్లీ ఇలా మగ్గుతుంది. మగ్గిన తర్వాత మనం వచ్చేసి శనగలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. శనగలు యాడ్ చేసుకోవాలి. ఉడకబెట్టి మనం సైడ్కి తీసుకుంటాం కదా, శనగలన్నీ ఫైనల్గా వేసుకొని మనం కలిపెట్టుకోవాలి. సో ఇలా అన్నిటిని మనం కలిపేసుకోవాలన్నమాట ఈవెన్గా. ఫైనల్లీ మన గుగ్గులు అయితే రెడీ అయ్యాయి. మనం ఇంకా ప్రసాదం చేసుకుని తినేయచ్చు అనమాట. ఫైనల్లీ మన గుగ్గులు అయితే రెడీ అయిపోయాయి అనమాట. మనం ప్రసాదం పెట్టేసి మనం ఇంకా తినొచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి.